ఓం నమో వెంకటేశాయ. కలియుగ ప్రత్యక్ష దైవం బ్రహ్మాండ నాయకుడు శ్రీ వెంకటేశ్వర స్వామి భువిపై వెలిసిన ప్రదేశాలు అనేకం. అణువణువున వెలిసిన కొండంత దేవుని వైభవం అఖండం. ఆ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో ఆలయాలలో నిలిచి భక్తులను అనుగ్రహిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి మన దేశంలోనే కాకుండా విదేశాలలో ఎన్నో ఆలయాలను నిర్మించారు భక్తులు. అటువంటి ఆలయాలలో ప్రసిద్ధి చెందిన ఆలయాలు, అక్కడ జరిగిన వైకుంఠ ఏకాదశి పండుగ వేడుకలను మనము వీక్షిద్దాం. ఈ కార్యక్రమంలో ముందుగా అమెరికా దేశంలోని పెన్సిల్వేనియా రాష్ట్రంలోని పిట్స్బర్గ్ నగరంలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం విశేషాలను తెలుసుకుందాం. అమెరికా దేశంలో తొలి దేవాలయంగా ఈ ఆలయానికి పేరు. 1976 నవంబర్ 17న ప్రతిష్ఠించబడిన ఈ ఆలయం దక్షిణ భారత దేవాలయ నిర్మాణ శైలిలో నిర్మించబడి ఆ ప్రాంతంలోని హిందూ భక్తులకు ఆధ్యాత్మిక కేంద్రంగా నిలిచింది. ఈ దేవాలయానికి ప్రపంచవ్యాప్తంగా 50,000 మంది సభ్యులు ఉండటం విశేషం. ఈ ఆలయంలో జరిగిన వైకుంఠ ఏకాదశి వైభవాన్ని వీక్షిద్దాం.
ఇదే కోవకు చెందిన మరొక ప్రసిద్ధ ఆలయం యూరోప్లోని యునైటెడ్ కింగ్డమ్లో గల బర్మింగ్హామ్ నగరంలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం. బాలాజీ దేవాలయంగా పేరు పొందింది. ఈ ఆలయం కూడా దక్షిణ భారత దేవాలయ నిర్మాణ శైలిలో నిర్మించబడింది. ఎటువంటి లాభాపేక్ష లేకుండా బర్మింగ్హామ్ ప్రాంతంలో నివసిస్తున్న భారతీయులకు ఈ ఆలయం ఒక ఆధ్యాత్మిక కేంద్రంగానే కాక పిల్లలలో సాంస్కృతిక పునాదిని వేస్తూ సనాతన సంప్రదాయాలను రాబోయే తరాలకు అందిస్తూ వారధిగా నిలుస్తోంది. ఈ ఆలయంలో స్వామివారు అమ్మవారితో కొలువై భక్తులను అనుగ్రహిస్తున్నారు. స్వామివారితో పాటు ఇతర దేవతలు కూడా ఉపాలయాలలో పూజలందుకుంటున్నారు. ఇక్కడ జరిగిన వైకుంఠ ఏకాదశి వేడుకలు ఎంతో కమనీయం. ముగురు వేల్పులకు మూలమీతడు జిగిమీరినెదుటను సేవించరే. ముగురు వేల్పులకు మూలమీతడు జిగిమీరినెదుటను సేవించరే. ముగురు వేల్పులకు మూలమీతడు. అంచల పన్నీటి బిందెలందుకొని ఇందరును నించి మజ్జనము దేవునికి చేయగా. అంచల పన్నీటి బిందెలందుకొని ఇందరును నించి మజ్జనము దేవునికి చేయగా. వంచి సంద్రము మీద వానలు కురిసినట్టు పొంచి అన్నిటాను పొంగుతున్నాడు. ముగురు వేల్పులకు మూలమీతడు జిగిమీరినెదుటను సేవించరే. ముగురు వేల్పులకు మూలమీతడు. పచ్చకప్పురము మేన పలుమారు మెత్తగాను తచ్చి పున్నమ చంద్రుడే తానై ఉన్నాడు. పచ్చకప్పురము మేన పలుమారు మెత్తగాను తచ్చి పున్నమ చంద్రుడే తానై ఉన్నాడు. అచ్చపు తట్టు పునగు మీద పుయ్యగాను నిత్యకల్పక తరువు నీడయై ఉన్నాడు. ముగురు వేల్పులకు మూలమీతడు జిగిమీరినెదుటను సేవించరే. ముగురు వేల్పులకు మూలమీతడు. అలమేలు మంగ తోడ అన్ని సొమ్ములు నించగా పాలు పంచవన్నెల సంపదయైనాడు. అలమేలు మంగ తోడ అన్ని సొమ్ములు నించగా పాలు పంచవన్నెల. గోమాత సకల దేవతా స్వరూపమైనప్పటికీ తన పొదుగు ద్వారా మాత్రమే ఎంతో పవిత్రమైన శక్తివంతమైన క్షీరధారను కురిపిస్తున్నట్లు విశ్వవ్యాపకుడైన భగవంతుడు ఆలయాల ద్వారా భక్తులపై తన కరుణారసాన్ని కురిపిస్తున్నాడు. ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారు కొలువై అక్కడ నివాసముంటున్న భారతీయ భక్త సంతతికి అండగా నిలిచి అభయమిస్తున్నారు. అక్కడ జరిగిన వైకుంఠ ఏకాదశి పర్వదిన వేడుకలను మనము ఆస్వాదిద్దాం. అదివో అల్ల
విదేశాలలో నిర్మించబడ్డ ఆలయాలలో ఎంతో ప్రత్యేకతను సంతరించుకున్న ఆలయం సింగపూర్లోని లిటిల్ ఇండియా ప్రాంతంలో ఉన్న శ్రీ శ్రీనివాస పెరుమాళ ఆలయం. శ్రీ మహావిష్ణువు దశావతారాల ప్రతిమలతో ధీర గంభీర గోపుర ప్రభలతో త్రిమూర్తి తత్వాన్ని ప్రతిబింబిస్తూ దక్షిణ భారత ఆలయ నిర్మాణ శైలిలో నిర్మించబడ్డ 170 సంవత్సరాల చరిత్ర గల ఆలయం శ్రీ శ్రీనివాస పెరుమాళ్ ఆలయం. 1855లో శ్రీ నరసింహ పెరుమాళ్ ఆలయంగా ప్రతిష్ఠించబడి కాలక్రమేణా శ్రీ శ్రీనివాస పెరుమాళ్ ఆలయంగా ప్రాచుర్యం పొందింది. భారతీయ సనాతన ఆలయ సంప్రదాయాలను పరిపూర్ణంగా అనుసరిస్తూ అక్కడ నివసిస్తున్న భక్తులే ఆలయానికి సంబంధించిన అన్ని కైంకర్యాలను చేయడం విశేషం. గరుడ వాహన రూఢుడై అమ్మవార్లతో కొలువై ఉన్న స్వామివారి దర్శనం అద్భుతం. శ్రీ మహావిష్ణువు అవతారాలలో సంపూర్ణ అవతారమైన కృష్ణావతారమూర్తిగా కృష్ణ పెరుమాళ్గా పూజలందుకుంటున్నారు. ఉపాలయాలుగా చక్రతాళ్వార్, హనుమాన్ ఆలయాలు నెలకొన్నాయి. ఇక్కడ ద్రవిడ పద్ధతిలో నిర్వహించే తాయిపూసం ఉత్సవాలు ఎంతో ప్రత్యేకం. ఈ ఆలయంలో జరిగే వైకుంఠ ఏకాదశి విశేషాలను మనము చూద్దాం. నారాయణతే నమో నమో, నారాయణతే నమో నమో, నారాయణతే నమో నమో, నారద సన్నుత నమో నమో, నారాయణతే నమో నమో, నారద సన్నుత నమో నమో, నారాయణతే నమో నమో. మురహర భవహర ముకుంద మాధవ, మురహర భవహర ముకుంద మాధవ, గరుడ గమన పంకజనాభ, మురహర భవహర ముకుంద మాధవ. విదేశాలలో వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి విశ్వవ్యాపక తత్వాన్ని తెలియజేసిన ఈ కార్యక్రమం భక్తులకు దివ్యానుభూతిని కలిగించిందని భావిస్తూ ఓం నమో వెంకటేశాయ. Now